మా బాబాయ్ ఒక ఆయన రవినాయుడు అని ఆయన స్టడీ సర్కిల్ పెట్టారు. పిల్లలు ఎవరైనా ఇంటర్మీడియట్ నుండి ఇంజనీరింగ్ చదివే వాళ్ళు కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు ఇట్లా గ్రూప్ 1 కోర్సులు చేసేదాన్ని ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళే హాస్టల్స్ వాళ్ళకి ఏ విధంగా చాలా ఉన్నాయి. ఇప్పుడు మన దీంట్లో ఇప్పుడు బెంగళూరులో ఇప్పుడు కమ్మ సంఘం ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఇవన్నీ చూస్తుంటే కేఎస్ఐటి కమ్మ సంఘం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేసి దాంట్లో ఒక కానీ మనమే వెనక వేస్తాం. ఆ కాలేజీలో ఎందుకు లేదా వేరే కాలేజీలో ఏదైనా ఉంటే చేద్దాం అనేసి అది చాలా తప్పు. అది అక్కడ ఇంకా బాగుంది అది ఎడ్యుకేషన్. అక్కడ నాకు తెలిసి కేఎస్ఐటీలో లాస్ట్ 2 years నా ఫ్రెండ్ కూడా చదివేసి ఈరోజు ఆస్ట్రేలియాలో వాడు ఎంత మిలియన్లో అంత బాగా సంపాదిస్తున్నాడు పిల్లల్ని. మన వాళ్ళు స్థాపించడానికి అది ఏదో ఊరికే చేసి కాకుండా కమ్మ సంఘానికి అండగా నిలవటంలో కూడా ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ భవిష్యత్తులో ఈరోజు ఉన్నటువంటి పెద్దలు ఇస్తున్నటువంటి స్ఫూర్తి ఊపు చూస్తే మనం ఖచ్చితంగా కూడా రాబోయే 2-3 సంవత్సరాల లోపు మనం ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ని కళ్యాణ మండపాన్ని కట్టడం ఖాయం అనేటటువంటిది అనిపిస్తోంది. మరి ఆ రకంగా అందరం కూడా ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ చివరగా ఎవరైనా మహిళల నుంచి మాట్లాడాలనుకుంటే ఒక్కరు 2 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాం. లేదంటే పెద్దలకు సన్మాన కార్యక్రమాలతో కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. మన పూర్వ అధ్యక్షులు గాలి సుబ్రహ్మణ్యం నాయుడు గారు ఇప్పుడే మన భీమినేని చిట్టిబాబు నాయుడు గారు ఇచ్చేశారు. మరి వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సుబ్రహ్మణ్యం నాయుడు గారిని క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భాస్కర్ నాయుడు గారు కూడా ఇచ్చేశారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. లోకనాథన్ నాయుడు, ప్లీజ్ కమ్ టు ది డాష్. గౌరవనీయులు మురళీమోహన్ గారు మన కార్యక్రమానికి ఇచ్చేశారు. వారిని సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. పిలిచి వచ్చిన వాళ్ళకంటే పిల్లలకు వచ్చిన వాళ్ళు చాలా ఆత్మీయులు. మరి మీరు మమ్మల్ని అందరినీ కూడా క్షమించాలని కోరుకుంటూ మీ ఆత్మీయతకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు బెంగళూరు నుంచి ఇచ్చేసినటువంటి రవీంద్ర నాయుడు గారు 1 లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు. మరి వారికి తెలియజేస్తూ మనకు నిన్నటి వరకు శాసనసభ సమావేశాలు జరిగినందువల్ల అటువంటి ఒక చిన్న లోటు కనిపిస్తూ ఉండింది. మరి ఆ లోటును తీరుస్తూ మన పోతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ గారు ఇచ్చేశారు. వారికి మన సంఘం తరఫున ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. కమ్మవారి అభ్యుదయ సేవా సమాజం అంటే నేను ఒక ప్రజాప్రతినిధిగా కుల ప్రస్తావన తేవచ్చో తేవకూడదో తెలియదు, కానీ సమాజ అభ్యున్నతి కోసం ఒక కమనీయమైనటువంటి ఆలోచన చేసే సమాజం ఇది. ఎప్పుడు ఏ సమాజం అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి వారి బాగోగులను పట్టించుకుంటుందో ఆ సమాజం స్థిరంగా గౌరవింపబడుతుంది. అందుకే ఈ కులాల మీద ఒక పరిశోధన జరిగింది. ఒక విదేశీ విశ్వవిద్యాలయంలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక యువతి పిహెచ్డి చేసి కమ్మవారి యొక్క జీవన గమనాన్ని కొన్ని వేల సంవత్సరాలకు ముందు నుంచి కూడా గౌరవింపబడినటువంటి కులంగా నిర్ధారించింది ఆమె, కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి. ఎందుకంటే భూమిని నమ్మి, శ్రమని నమ్మి, శ్రమతో జీవనం గడుపుతూ ఎక్కడ కూడా దోపిడీ కానీ దౌర్జన్యం కానీ
దరిదాపుల్లోకి రానివ్వకుండా వాళ్ళ జీవన గమనాన్ని మలుచుకున్నటువంటి సమాజం ఇది. అందుకే ఎక్కడ చూసినా భారతదేశంలో ఏ మూల చూసినా సుమారుగా 20 నుంచి 25 దేశాలలో ఏ ప్రముఖ నగరాల్లో చూసినా ఏ ప్రముఖ పట్టణాలను చూసినా వీరి మూలాలు ఉన్నాయి, వారి ప్రస్థానం ఉంది, వారి ప్రస్తావన ఉంది, వారి గౌరవం ఉంది, వారికి సంబంధించినటువంటి ఒక బ్రాండ్ ఉంది. కాబట్టి ఇలాంటి సమాజం సమాజ స్థాపన కోసం పూనుకుంటే ఎలా ఉంటుందనే దానికి ప్రతిరూపం నారా చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు. అంటే ఒకరొకరని కాదు, ఎవరి స్థాయిలో వాళ్ళు, అంటే ఇలాంటి సమాజంలోంచి వచ్చినటువంటి ఒక ఆలోచన పరుడు సమాజ స్థాపన కోసం, అందరి జీవన ప్రమాణాలు మెరుగుపడడం కోసం, అందరినీ ఎదురించే ప్రయత్నం చేయడం కోసం పూనుకుంటే దాన్ని ఆపే శక్తి కానీ ఆపే వ్యక్తి కానీ ఉండడన్నటువంటి ప్రగాఢ విశ్వాసం నాది. దానికి ప్రతిరూపాలే ఇందాక చెప్పినటువంటి వ్యక్తులందరూ కూడా. కాబట్టి నేను ఎప్పుడు ఈ అభ్యుదయ సేవా సమితి మరింత సేవా కార్యక్రమాలని విస్తృతపరచాలని, ఈ ఐక్యత నేను బలంగా నమ్ముతున్నా, ఈ ఐక్యత మీకోసం కాదు. మనం 10 మందికి చేసేటప్పుడు ద్రోహులు ఎవరైనా వస్తే ఆ 10 మందికి మేలు చేయకుండా అడ్డుకుంటారేమో, ఆ అడ్డుకునే క్రమంలో మనం ఐక్యంగా ఉండాలన్నట్టు దానికోసమే ఇలాంటి సంఘాలు సమావేశాలు పెట్టుకున్నారన్నది నా బలమైన నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు యజ్ఞం జరుగుతుంటుంది, మన పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ మా కొన్ని కథలో కావ్యాల్లో చూస్తే ఒక యజ్ఞం జరుగుతుంటుంది. యజ్ఞం సమాజ శ్రేయస్సు కోసం, దాన్ని భగ్నం చేయడం కోసం కొంతమంది ప్రయత్నిస్తుంటారు. ఆ యజ్ఞం చేసే క్రమంలో భగ్నం చేయకుండా కాపాడుకోవడం ఒక ఐక్యతగా, ఆ కాపాడుకోవడం కోసం ఒక ఐక్యత కావాలంటే ఆ ఐక్యతే ఈ సమాజం, ఈ అభ్యుదయ సేవా సమితిని నేను బలంగా విశ్వసిస్తూ, ఎందుకంటే మీరు ఎవరికి వారు మీరు గొప్పగా స్థిరంగా ఉన్నారు. నాకు తెలిసి భూమి కానీ, నేను చాలా సందర్భాల్లో చెప్పిన మన వాళ్ళు ఇంటర్నల్గా నేను ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నప్పుడు చెప్పా, భూమి ఎవరి చేతిలో ఉంది, విదేశాల్లో కరెన్సీ ఎవరి చేతిలో ఉంది, పెద్ద పెద్ద కర్మాగారాల్లో ఎవరి చేతిలో ఉంది, పెద్ద పెద్ద బంగ్లాలు ఎవరి చేతిలో ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా మీరు ప్రత్యేకంగా ఐక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నీ ఉన్నటువంటి మనం 10 మందికి సాయం చేసే క్రమంలో 10 మంది ఎక్కడ మనకు అనుకూలంగా మారుతారో, 10 మంది మనల్ని ఆరాధించడం మొదలు పెడతారనే దుష్టులు పన్నాగాలు పండకుండా అలాంటి ప్రయత్నం చేసే క్రమంలో ఈ అభ్యుదయ సేవా సమితి లాంటి సంఘాలు, సంస్థలు మరింత వర్ధిల్లాలని నేను మనసారా కోరుకుంటూ, నన్ను ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటాను. జై హింద్. ఎండకు వస్తుంది, లైట్కి కూర్చోబా, వస్తాను వస్తాను. Nah.
అన్నా రెండునా ఆడున్నావు కదా వచ్చింది చెప్పు 8,000 భోజనం చేసుకొని వెళ్ళవలసిందిగా గారిని ఎందుకన్నా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఏ రవీంద్ర నాయుడు గారు